వెళ్ళాక విమానానికి టైం అయిపోయే ముందు లగేజ్ సమస్య స్టార్ట్ అయితే ఎవరన్నా ఏం చేస్తారు చెప్పండి? అదేదో సెటిల్ చేసేసుకుని ఫ్లైట్ ఎక్కేస్తారు. ఈ పాయింట్ ని విమానాల కంపెనీలు క్యాష్ చేసేసుకుంటాయండి. మీరు తీసుకెళ్లే లగేజీ ఒక్కోసారి మీ టూర్ కు బ్రేక్ వేసేసే ప్రమాదం కూడా ఉంటుందండి. మరి బ్యాగులు కరెక్ట్ గా పెట్టేసుకుంటే ప్రాబ్లం ఎందుకు అవుద్ది అమ్మాయి? బ్యాగులు కరెక్ట్ గానే ఉంటాయి అబ్బాయి. ఆ బరువులోనే కూసంత తేడా వచ్చినా నీ ప్రయాణానికి తేడా వచ్చేసే ప్రమాదం ఉంది. కాబట్టి లగేజ్ మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. నాకు అర్థం కాలేదమ్మాయి, అసలు లగేజ్ అక్కడ ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోతాం కదా, దానికి దీనికి లింక్ ఏంది? ఆ విషయాలన్నీ అర్థం కావాలంటే అక్కడ జరుగుతున్న డిస్కషన్ నువ్వు చూడాల్సిందే అబ్బాయి. ఎయిర్లైన్ ప్రయాణం అంటేనే స్పీడ్, స్టైల్, స్టేటస్. కానీ అసలు రియాలిటీ ఏంటో తెలుసా? విమానంలో ఎగిరేది మనం కాదు, మన డబ్బు. టికెట్ తీసుకుంటే సరిపోదు, సీట్ సెలెక్షన్ ఛార్జ్, మీల్ ఛార్జ్, విండో సీట్ ఛార్జ్, లగేజ్ ఛార్జ్, చివరికి శ్వాస తీసుకుంటే కూడా ఛార్జ్ పెట్టేలా ఉన్నారు. ఇప్పుడు నెట్టింటో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అసలు ఎయిర్పోర్ట్ లో జరిగేది ట్రావెల్ కాదు, డైరెక్ట్ పబ్లిక్ డిబేట్ షో అనిపిస్తోంది. వీడియోలో 2 ప్రయాణికులు స్పైస్ జెట్ సిబ్బందితో లగేజీ బరువు విషయంలో వాగ్వాదం చేస్తున్నారు. వాళ్ళ బాధ ఏంటంటే లగేజీ 1 గ్రాము ఎక్కువైతే 2,000 రూపాయలు ఎందుకు చెల్లించాలి అని. 1 గ్రాము అంటే ఎంత? చిటికెడు ఉప్పు. కానీ ఆ 1 గ్రాముకు 2,000 రూపాయలు కట్టమంటున్నారు ఎయిర్లైన్ సిబ్బంది. త్వరగా బిల్లు కట్టండి సార్ అని సిబ్బంది తొందర పెడుతున్నారు. అంటే వాళ్ళకు ఫ్లైట్ టైం టెన్షన్ కాదు, బిల్ టైంకి పడాలి అంతే. మరోవైపు ప్యాసింజర్ మాత్రం ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. త్వరగా గూగుల్ పే పంపు, లగేజ్ మీద కేసు పెట్టారు అన్నట్టుగా ఉన్నాయి అతని మాటలు. ఇక్కడ అసలు కామెడీ ఏంటంటే ఆ ప్యాసింజర్ వీడియో షేర్ చేస్తూ ఎయిర్పోర్ట్ కు వెళ్తే ఎగిరేది మీరు కాదు, మీ జేబులోని డబ్బులు అని క్యాప్షన్ పెట్టాడు. బోర్డింగ్ గేట్ దగ్గరికి వచ్చాకే బరువును చెక్ చేస్తారు. 7 కేజీలకి 1 గ్రాము ఎక్కువైనా 1000-2000 వదిలించుకోవాల్సిందే అంటున్నాడు. ఇదంతా చూస్తుంటే ఒక ప్లాన్ లా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ టైంలో ప్యాసింజర్ పరిస్థితి ఏంటి? విమానాన్ని మిస్ అవుతాము అనే టెన్షన్ లో ఉంటారు. అందుకే చాలా మంది సరే తీసుకోండి అడిగింది పే చేసేస్తారు. ప్యాసింజర్ సిచ్యువేషన్ ఎయిర్లైన్స్ వాళ్ళు బాగా తెలుసుకున్నారు. ఇక ఈ వీడియోపై జనాలు ఫుల్ స్పందిస్తున్నారు. ఇది ఎప్పుడు ఉండేదే. ప్రయాణికులు అరుస్తారు, మళ్లీ సైలెంట్ అవుతారు. అది ఎయిర్లైన్స్ కు తెలుసు అని ఒకరు కామెంట్ చేశారు. ఎయిర్పోర్ట్ కి వెళ్లే ముందు పాస్పోర్ట్ చెక్ కాదు, టికెట్ చెక్ కాదు, ముందు మీ బ్యాగ్ బరువు చెక్ చేయండి. లేదంటే మీరు ఫ్లైట్ లో ఎగిరిపోతారు, మీ వ్యాలెట్ మాత్రం గ్రౌండ్ లో పడిపోతుంది.